సో హై అండి. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. రష్యాలో బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఏం అడుగుతున్నారండి. సో రష్యాలో సార్ మీకు స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, 3 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. సో స్టేట్ యూనివర్సిటీస్ అనేది లో బడ్జెట్ ఉంటాయి, దట్టు ఒకసారి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వెరీ లో ఉంటాయి. రేపు మీరు ఫ్యూచర్లో మెడికల్ పీజీ కావచ్చు, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అన్న గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అండి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ టాప్ క్వాలిటీ, అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, హైలీ ఇంటెలెక్చువల్ ఉంటారు, దట్టు ఫుల్ ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి ఉంటారు. అదే స్టేట్ యూనివర్సిటీ వచ్చేసరికి 3 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ 1 or 2 years ఓకే మేనేజబుల్, బట్ రిమైనింగ్ 4 years వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, ఎస్పెషల్లీ స్టేట్ యూనివర్సిటీలో నీట్. ఓకేనండి. అదే నేషనల్ రీసెర్చ్ అయితే మీకు టాప్ క్వాలిటీ, టాప్ ప్రొఫెసర్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. బడ్జెట్ కూడా పెద్ద తేడా ఉంటుందండి. సంవత్సరం ఒక 50,000 నుంచి ₹1,00,000 తేడా ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. సో ఆ 5 లక్షలు 4 లక్షల ఇంపాక్ట్ వస్తారు మీకు ఫ్యూచర్లో బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ వస్తారు మీరు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలంటే మంచి సబ్జెక్టు, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటేనే రేపు ఈజీ టు క్రాక్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు. ఓకేనండి. సో బెటర్ టు గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ కూడా మీకు 30 to 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ సేమ్. స్టేట్ యూనివర్సిటీ కూడా సేమ్ 30 to 30 lakhs ఆన్ యావరేజ్ 30 lakhs ఉంటుంది. అదే ఫెడరల్ నేషనల్ రీసెర్చ్ 30 to 35 ఆన్ యావరేజ్.